హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి అరవిందో ఫార్మా, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మా, థర్డ్ కంపెనీ వచ్చి బయాలజికల్ ఈ మూడు కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి రోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ అరవిందో ఫార్మాలో మే 11వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే వెన్యూ వచ్చి అంటే ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్ వచ్చి కార్పొరేట్ ఆఫీస్, గెలాక్సీ, ఫ్లోర్స్ 22-24, ఫ్లాట్ నెంబర్ 1, సర్వే నెంబర్ 83/1, హైదరాబాద్, నాలెడ్జ్ సిటీ, రాయదుర్గ్. ఈ అడ్రస్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ సంబంధించిన స్కానర్ కూడా ఉంది. స్కాన్ చేసినట్టయితే మీకు ఇంటర్వ్యూ లొకేషను మీకు చూపించడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ మనకి ఈ జాబ్కి కావాల్సింది 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంపెనీలో మనకి డిపార్ట్మెంటు స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలి, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, పొజిషన్ ఏమి ఇస్తారు, రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలి, ఇంకా ఎక్స్ట్రా మనకి స్కిల్స్ కాకుండా ఏమి ఉండాలనేది చూద్దాం. ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కటింగ్, క్యాప్సూల్ ఫిల్లింగ్, కంప్రెషన్, సాఫ్ట్ గెల్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మా చేసి ఉండాలి. పొజిషన్లో టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ మనకి ఈ రెండింటికి కావాలని ఏమిస్తుంటే ఓఎస్డి ఫార్ములేషన్ విత్ రెగ్యులారిటీ ఆడిట్లలో మనం యూఎస్ఎఫ్డిఏ ఆడిట్లు అనేవి మనం ఫేస్ చేసినట్లయితే వీటి మీద క్వశ్చన్లు వేసి కన్ఫామ్గా మనకి జాబ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ఎఫ్డి ఆడిట్, ఎంహెచ్ఆర్ఏ ఆడిట్లు మనం ఫేస్ చేసినట్లయితే వాళ్ళు కన్ఫామ్గా ఎక్స్పీరియన్స్ అన్ని మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ట్యాబ్లెట్ కటింగ్ లైన్ బాటిల్, పౌడర్ ఫిల్లింగ్ లైన్ బాటిల్, ఈ స్కిల్స్ అనేవి మనం కలిగి ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మా చేసి ఉండాలి. పొజిషను టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. సేమ్ దీనికి కూడా యూఎస్ఎఫ్డిఏ, ఎంహెచ్ఆర్ఏ ఆడిట్లు మనం ఫేస్ చేసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఏపీఎల్ అంటే అరవిందో ఫార్మా లిమిటెడ్ హెల్త్ కేర్ లిమిటెడ్లో యూనిట్ 1 జెడ్సెల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సన్ ఫార్మాలో మే 11వ తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్ వచ్చేసి సన్ ఫార్మా లిమిటెడ్, సన్ ఫార్మా రోడ్, తండాల్జా, వడోదర. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయవచ్చు. hr.tandalja@sunpharma.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు జాబులకు సంబంధించిన సన్ ఫార్మాలో జాబులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషను బీఫార్మా, ఎంఫార్మా చేసి ఉండాలి. డిపార్ట్మెంట్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ బేస్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఫేస్ టు ఫేస్ ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్గా ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో మనకి శాలరీ గురించి మాట్లాడటం జరుగుతుంది. డాక్యుమెంట్స్ అనేది ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 3 months పే స్లిప్లు, 3 months బ్యాంక్ స్టేట్మెంట్, ఇంక్రిమెంట్ లెటరు, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు, ఇవి ఎలాగా పాంప్లెట్ కూడా ఉంది. ఈ పాంప్లెట్ కూడా చూసి కానీ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సన్ ఫార్మా ఇంటర్వ్యూకి బయాలజికల్ లిమిటెడ్లో సండే రోజు 11న మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 3 PM వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి క్వాలిటీ యూనియన్ రామచంద్ర, 3141/10/1, దువ్వాడ, రెవెన్యూ వార్డ్ నెంబర్ 58, కురమన్నపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది.
ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిపార్ట్మెంట్ నేమ్ పెట్టేసి అప్లై చేయాలన్నమాట. రెజ్యూమ్కి రెజ్యూమ్ అనేది ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. careers@biological.com దీనికి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టవచ్చు అనమాట. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి ఈ జాబ్ అనేది జాబ్ లొకేషన్ పొజిషన్ అనేది షామీర్పేట హైదరాబాద్లో మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ ఫార్ములేషన్లో పోస్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఆఫీసర్గా ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి లైఫ్ సైన్స్, బి ఫార్మసీ, డిప్లొమా, బిఎస్సి, ఐటీఐ చేసి ఉండాలి. దీనికి కావాల్సిన స్కిల్స్ ఏ ఉండాలంటే బ్లెండింగ్, ఫిల్లింగ్, ప్యాకింగ్, లేబులింగ్ గురించి అనేది పూర్తి డీటెయిల్స్గా తెలిసి ఉండాలి. క్యూఓ డిపార్ట్మెంట్లో ఇన్ ప్రాసెస్గా తీసుకుంటారు. డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చి ఎం ఫార్మసీ, ఎంఎస్సి, బి ఫార్మసీ చేసి ఉండాలి. స్కిల్స్ వచ్చేసి డ్రగ్ ప్రోడక్ట్ గురించి మనకి స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలన్నమాట. డ్రగ్ ప్రోడక్ట్లో చేంజ్ కంట్రోల్, డివియేషన్, ఓఎస్ గురించి, ట్రెండ్ అనాలిసిస్ గురించి పూర్తి డీటెయిల్స్గా మనకి స్కిల్స్ అనేవి తెలిసి ఉంటే, ఎస్ఓపీస్ గురించి, బ్యాచ్ రికార్డ్స్ గురించి తెలిసినట్లయితే ఈ క్యూఓ డిపార్ట్మెంట్లలో రివ్యూ, మనకి క్లియరెన్స్, వ్యాలిడేషన్లు అని ఏ విధంగా ఉంటాయి అనేది పూర్తి డీటెయిల్స్గా మనకి స్కిల్స్ అనేవి తెలిసి ఉంటే నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ క్యూఓ డిపార్ట్మెంట్లో ఇన్ ప్రాసెస్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు డిజిగ్నేషను. క్వాలిఫికేషన్ బీటెక్, డిప్లొమా, ఐటీఐ, మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫిట్టర్గా తీసుకుంటారు. స్కిల్స్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత ప్రాసెస్ ఎక్విప్మెంట్ గురించి తెలిసి ఉండాలి. హెచ్విఏసి యూటిలిటీస్ గురించి అనేది మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. యూటిలిటీస్ గురించి మీకు తెలిసిందే, చిల్లర్స్ అండ్ హాట్ వాటర్ గ్రాన్యులేషన్ సిస్టమ్స్ గురించి అనేది పూర్తి డీటెయిల్స్గా మన స్కిల్స్ తెలిసి ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్ మేనేజ్మెంట్లో ఇవి మీకు తెలిసిందే, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ గురించి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ గురించి, క్యాలిబ్రేషన్ గురించి పూర్తి డీటెయిల్స్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూలో అప్డేటెడ్గా రెజ్యూమ్ ఒకటి, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, 3 months పే స్లిప్లు ఇవి తీసుకుని అడిగితే వాళ్ళు జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూలు అనేవి మనకి మన మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. ఇవి మనకి తీసుకుని వెళ్ళచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా బయాలజికల్ ఈలో ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.